డయాబెటిస్ ఉంటే జబ్బు కాదు, అది అందరికీ ఉంటుంది. హెచ్చు తగ్గుల వల్ల అది దానికి మన వాళ్ళు చీటింగ్ చేసి మెడిసిన్ వరకు తీసుకుని వెళ్తున్నారు. ఏం కాదు, డయాబెటిస్ ఉండేవాళ్ళు హ్యాపీగా మార్నింగ్ లేచి ఈ వక్రాసనం ఇది ఒక 3 సార్లు ఇలా, మళ్ళీ రివర్స్లో ఇలా పెట్టి, మళ్ళీ రివర్స్లో ఇలా పెట్టి చెయ్యిని ఇదిగోండి ఇలా పెట్టడం. ఇక్కడ మన వెన్నుపూస వరకు మంచి మర్దన జరుగుతుంది. ప్లేహం కాలేయం సంఖ్యాత్మకం అవుతుంది. ప్యాంక్రియాస్ మెరుగుపడి మెటబాలిజం ఉత్పత్తి అయి మంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. మెటబాలిజం క్రమబద్ధీకరణ అవుతుంది. ఇది వక్రాసనం చాలా మంచిది. డయాబెటిస్కి దివ్య ఔషధం ఇది. తర్వాత మీకు పశ్చిమోత్తాసనం. కిడ్నీ స్టోన్ అంటున్నారు, కిడ్నీలో స్టోన్స్ అంటున్నారు. వాటర్ ఎక్కువ తీసుకోండి, యూరినల్ వస్తే ఆపుకోవద్దు. స్టోన్ అంటున్నారు, కిడ్నీ ప్రాబ్లం అంటున్నారు, డైజెషన్ ప్రాబ్లం అంటున్నారు, ఏదో ఎసిడిటీ అంటున్నారు. తప్పని ట్యాబ్లెట్ వేస్తున్నారు. ప్రతి ట్యాబ్లెట్ కూడా మనకి చాలా ప్రమాదకరమైంది. ప్రతిదీ కిడ్నీ మీద పడుతుంది ప్రభావం. మనం ఏం చేస్తున్నాం, లోపల వెళ్ళిపోతుంది. బ్లేడ్ కూడా కరిగిపోయే ఆమ్లాలు ఉన్నాయి. దాన్ని కాపాడాలంటే పశ్చిమోత్తాసనం. ఈ పశ్చిమోత్తాసనం ఇదిగోండి ఇలా చేయబెట్టండి పైకి. ఫస్ట్ నమస్కార ముద్రలోకి రండి. చాలా మంచిది కిడ్నీకి. స్టోన్ కూడా కరిగిపోద్ది. ఎంత పెద్ద స్టోన్ అయినా బద్దలైపోద్ది. ఛాలెంజ్ కాస్తున్నాను నేను. ఇదిగోండి ఈ కాలు మాత్రం స్ట్రైట్గా ఉంచండి. మళ్ళీ ఇలా పెట్టి ముందుకి మీరు ఎంతవరకు ఉండగలరో కాలు మాత్రం ఇది ఉంచకండి. ఎంతవరకు ఇంత ఉండండి. ఉండేవాళ్ళు ఇదిగోండి ఇలా చేయండి చాలు. ఇంత చేయండి, పూర్తి స్థాయిలో చేయండి. ఊపిరి పీలుస్తూ మళ్ళీ నెమ్మదిగా లేవండి. ఎలాంటి స్టోన్ అయినా బద్దలైపోతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ లేనిది కూడా కరెక్ట్గా చేస్తే దీనివల్ల రెక్టిఫై అవుతుంది. అంత మంచి ఆసనం ఇది. దివ్య ఔషధం కిడ్నీకి. పశ్చిమోత్తాసనం. మీ అందరూ పెద్దోళ్ళు ఉంటారు, చేయలేరు అనుకోండి. జస్ట్ ఇలాగా ఈ మాత్రం చేయండి. ఊపిరి విడిచిపెట్టు, ముందుకు వెళ్ళండి. ఓకేనా? కిడ్నీ చాలా మంది యోగా మనకి అనుకూలంగా మనం ఉన్న మర్కటాసనం చూడండి. అందరూ పడుకోండి. శవాసనంలో చూడండి. ముందు పడుకొని ఈ చెయ్యిలు సైడ్కి ఇలా పెట్టండి, లేదంటే ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టి ఈ కాలు హోల్డ్ చేయండి. చేసి చూడండి ఈ ఊపిరి విడిచిపెడుతూ ఇలా మళ్ళీ ఊపిరి పీలిస్తూ యథాస్థితికి రండి. తల ఎత్తకండి ముందు ఉష్ణమండలం. మళ్ళీ రివర్స్. చూడండి ఇందులో రెండోది ఏంటంటే ఈ కాల్ని తీసుకొచ్చి ఈ బొట్టల వేనికి తగిలించాలి. ఈ బొట్టల వేనికి 2 మళ్ళీ చూడండి. ఇది మన రిజల్ట్ వస్తుంది. చూడండి వేరుదండ ముద్ర. ఇలా మీరు ఇవ్వండి. ఎప్పుడైనా ఏ టైంలో కుర్చీలో మీరు డ్యూటీలో ఉంటారు, చేయలేననే బాధ అవసరం లేదు. ఎలా ఉండిపోయింది ఇది అవును. సూర్య ముద్ర లావుగా ఉండి సూర్య ముద్ర చేయి పెట్టి ఇలా పెట్టండి. కరెక్ట్గా చూడండి. ఈ భుజాలు లేవకుండా కడుపు నుండి ఊపిరితిత్తుల ద్వారా సెకండ్కి ఒకటే కపాలపాతి చెయ్యండి. అగో భుజాలు లెక్కకూడదు, భుజాలు లెగిస్తున్నాయి. భుజాలు
భుజాలు లెగిసిపోతున్నాయి చాలా మందికి. ఇదిగోండి 15 మినిట్స్ చేయండి, క్యాన్సర్ కూడా నయం అయిపోద్ది. నో షుగర్, నో థైరాయిడ్, నో బీపీ, నో కొలెస్ట్రాల్, నో ఒబిసిటీ, నో గ్యాస్ట్రిక్, నో కిడ్నీ ప్రాబ్లం, సర్వరోగ నివారణ కపాలపాతి. చాలా మంది చూడండి ఇలా రావాలి. తీస్తాను సరిగ్గా కూర్చున్నాడు కదా, ఆ గుడ్లాగా ఉంది. ఇక్కడ నుంచి రావాలి, సరిగ్గా కూర్చున్నాడు కదా. ఇది చేయగాన ఇది 15 మినిట్స్ చేయండి డైలీ. అనులోమ విలోమం అని ఇగోండి ఇలా పెట్టండి, చూసి పేల్చండి. 3 సెకండ్లు పేల్చండి, 3 సెకండ్లు కరెక్ట్ గా స్కేల్ ఉంచండి, మళ్ళీ విడిచిపెట్టండి. 3 సెకండ్లు విడిచిపెట్టండి, 3 సెకండ్లు అలా ఉండండి, మళ్ళీ 3 సెకండ్లు 5 సెకండ్లు కానీ పేల్చండి, స్టేయింగ్లో ఉంచండి, విడిచిపెట్టండి. ఈ 2 కపాలభాతి 15 నిమిషాలు, అనులోమ విలోమం 15 నిమిషాలు చేస్తే 25 కిలోమీటర్లు మీరు పరిగెడితే ఎంత రిజల్ట్ వస్తుందో అంత రిజల్ట్ ఉంది. చూసారా, వినాయకుడు తండ్రి చుట్టూ తిరిగాడు, కుమారస్వామి ఎన్నో తిరిగాడు, కానీ ఈయన విన్ అయ్యాడు. ఈ రెండింటికి చంద్రబాబు కూడా అలాగే విన్ అవుతాడు. ఏంటంటే జగన్ మొత్తం తిరిగాడు, కాలతీత కాల సంహార కారిణి. చంద్రబాబు నాయుడు ఓన్లీ అమరావతిలోనే తిరుగుతున్నాడు. ఎలాగైతే ఎవడు విన్ అవుతాడు మరి? నశించిందో యోగగమ్య యోగధ్యేయ తపస్య జ్ఞాన రూప నిరాకార విష్ణు ఫలప్రద భూతాత్మిక భూతమాత భూతేశ. అంటే ఏంటంటే యోగాలో అంత అద్భుతమైనటువంటిది ఉంది. కపాలపాతి, అనులోమ విలోమ. మీ పిల్లల్లో ఎవరికైనా మతిమరుపు ఉందనుకోండి, ఇక్కడ ప్రెస్ చేయమనండి. ఈ కపాలపాతి వల్ల కణతలు ఎక్కడైనా, ముఖంలో ముడతలు, నిద్ర లేమి, బ్రెయిన్లోనూ యాంగింగ్, బ్రెయిన్ నుండి బొట్టలేని వరకు రక్త ప్రసరణ అవుతుంది, కిడ్నీ ప్రాబ్లం రాదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది, రాను మందులు కూడా వాడవసరం, క్యాన్సర్ కూడా నయమైపోతుందని నిరూపించబడింది. ఇది 15 నిమిషాలు, అది 15 నిమిషాలు. కపాలపాతి, అనులోమం విలోమం చేయండి. మీకు పొట్ట ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఏం జబ్బులు కావు, క్యాష్ చేసుకుంటున్నారు అంతే. యోగా చేయండి. కపాలపాతి 15 మినిట్స్, అనులోమ విలోమం 15 మినిట్స్. ఇంకా మీరు ఏం చేయవసరం లేదు, రోజంతా చాలా ఆరోగ్యంగా ఉంటారు. చాలా మంచిది. ఈ 2 మాత్రం చేయండి, కపాలపాతి, అనులోమం విలోమం. మీకు చాలా మందికి వెయిట్ చేస్తుంటుంది. వెయిట్ చేసేటప్పుడు మనం పప్పు మాడాలని మంట పెట్టి అది గట్టిగా పేల్చండి. పీల్చి 1 నిమిషం ఉంచి నెమ్మదిగా విడిచిపెట్టండి. తర్వాత చాలా మందికి వజ్రాసనంలో కూర్చొని సుప్త వజ్రాసనం చాలా సింపుల్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీకు వెంటనే కనిపిస్తే కిడ్నీ, బ్లడ్ పంక్చుయేషన్, గ్యాస్ట్రిక్, ఉదరం, న్యూరాలజీ ప్రాబ్లం లేకుండా ఏం లేదు, చాలా ఈజీ. ఇలాగ మీరు దుప్పటేసుకొని చాలా సింపుల్ అంతే. చేయండి సుప్త వజ్రాసనం. దీనివలన చాలా ఉదరానికి మంచిది. న్యూరాలజీ ప్రాబ్లం అంటే నరాల వీక్నెస్ లేకుండా లైఫ్లో ఎప్పుడూ స్టిఫ్గా ఉంటాం. మనం 100 కిలోమీటర్లు పరిగెట్టినోడి కంటే మనమే బలంగా ఉంటాం. సర్వహలాసనం. దయచేసి ఎవరు మాట్లాడద్దు.
మీకు చెప్పిన పని చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి. దయచేసి అదర్ కామెంట్స్ చేయొద్దు, మాట్లాడద్దు. ఈ సర్వంగాసనం హలాసనం వల్ల మీకు నడుముకి మంచి మర్దన అవుతుంది. న్యూరాలజీ ప్రాబ్లం, థైరాయిడ్కి చాలా మంచిది. థైరాయిడ్కి చాలా మంచిది. థైరాయిడ్